రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ allowing me this time also. Yeah. పర్టికులర్గా మీరైతే ఇంకా బాగుంటుంది ఒకసారి చూడరా అని అడిగాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆనర్డ్ అండి వెన్ యూ సే దట్. కానీ ఐ ఆల్వేస్ లైక్ టు స్టడీ లైవ్స్ అండి. అంటే ఎలా మీరు వచ్చి నిలదొక్కుని ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్కి మీరే అనే పేరు తెచ్చుకున్నారని ఒక తెలుసుకుందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. రవి గారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు మస్ట్ బి వెరీ బిజీ కదా? అంటే ఐఎమ్ బిజీ అండ్ చూజీ ఆర్ అదర్వైజ్ కొద్దిగా ఐ ఆల్వేస్ బీన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను నేను బేసికలీ. సో ఇప్పుడు కరెంట్లీ నేను వెబ్ సిరీస్లో ఎక్కువ చేస్తున్నాను బికాస్ ఐ ఫీల్ దట్ ది లెంత్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే క్యారెక్టర్లో డెప్త్ కానీ కొద్దిగా అంటే అలానే సినిమాలంటే ఇష్టం ఉంది ఆబ్వియస్లీ సినిమాలంటే బాగుంది ఇష్టం, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బట్ ఇన్ జనరల్ వెబ్ సిరీస్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బీయింగ్ present. సో అది ఈ మధ్య జగపతి బాబు గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ అ వెరీ లెంతీ రోల్ యాజ్ వెల్. అది కాక మళ్ళీ అమెజాన్ సోనీది, అది అమెజాన్ ఇంకోటి చేస్తున్నాను. సో అదిను ప్లస్ ద కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఐమ్ డూయింగ్ కరెంట్లీ. ఆది సాయి కుమార్ తోటి అది కూడా ఇంట్రెస్టింగ్. అది చాలా అదే ఐ మీన్ నేను నేనుగా వెతుక్కోవటం కొంత నాకు ఇలా వెరైటీ ఎక్స్పెరిమెంట్ అంటే నా దగ్గరకు వస్తుంది. ఏదైనా కొద్దిగా వెరైటీగా చేద్దామంటే కొద్దిగా డెఫినెట్గా ఐ థింక్ సమ్వేర్ అలాంటి క్యారెక్టర్లో వాళ్ళ ఆప్షన్స్లో ఎక్కడో నా పేరు ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉంటుంది. సో దాట్ ఈస్ దేర్. అది కాకుండా తమిళ్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో తమిళ్ పేస తెలియమా అంటే అంత బాగా కాదు కానీ డైలాగ్ పేసుம்போదు అంద அளவுக்கு మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవాలా తమిళ్ అయితే? తమిళ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. కొద్దిగా లాస్ట్ టైం అంటే క్షణం చేసినప్పుడు తమిళ్ క్షణం ఐ డిడ్ తమిళ్ క్షణం ఆల్సో సేమ్ రోల్ సత్యద. సో ద డైరెక్టర్ ఇస్ లైక్ ஒரு డీప్ వాయిస్ దా వేణం అని చెప్పి ఈ రియలీ వాంటెడ్. అదే బాహుబలిల రాణా వాయిస్ యార్ పేసారో అవళదా ఆయనకి డబ్బింగ్ పడదు. సో కానీ అవి అవి వండర్డ్ అంటే మావంటే ఉద్యోగాలు, మేము పొద్దున్న లేస్తాము, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే మాకు తెలుసు వీ హ్యావ్ టు డూ దిస్ అని. బట్ ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్ ఎస్పెషలీ మీరు అఫ్కోర్స్ యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్, కానీ వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్ మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు, ఎటు పోతుందో తెలియదు అనుకున్నారా? అది డెఫినెట్లీ ఉందండి. అంటే అనుకున్నా అంటే ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్, కాకపోతే ఇది ఇంతే అనేది ఉంది. బికాస్ అంటే ఇంకొంచెం ఏంటి అంటే తీరా వచ్చిన తర్వాత ఇంకొంచెం రియాలిటీ కూడా. అది ముందు ఒకరోజు లేస్తే రోల్ ఉండదు, ఒకరోజు ఉంటుంది, షూట్ ఉండదు, షూట్ ఉంటుంది అనే థాట్ నాకు లేదు. నాకు అది రియలైజ్ కూడా కాలేదు యాక్చువల్లీ. మనం రోజు కొత్తగా ఏదో చేస్తాం అనేది ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక 365 daysలో మీరు ఒక గుడ్ 180 days చేశారంటే దట్స్ క్వైట్ బెట్ యాక్చువల్లీ. అవును, చాలా ఎక్కువ. 180 రోజులు చేయడం అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డీసెంట్గా దెర్ ఆల్వేస్ బి ఎక్సెప్షన్స్ ద టాప్ టియర్ లైక్, బట్ దెన్ ఇన్ జనరల్ ఇఫ్ యూర్ ఏబుల్ టు రియలీ పర్ఫార్మ్ ఫర్ 180 days అండ్ దట్ 360లో 180 రోజులు చేయగలిగారంటే మాత్రం దట్స్ గుడ్. ఇప్పుడు అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలుగుతా. ఇంకోటి ఏంటంటే నా చాయిసెస్ కూడా అలానే ఉన్నాయి. నాకు అదే అంటానన్నమాట, పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంటే ఎందుకంటానంటే ఒక 20 days ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును, కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనాటనస్, మనం పొద్దున్న వెళ్ళి ఫైల్ చూసి సంతకం పెట్టడం లేకపోతే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును, మనకు స్క్రిప్ట్ ఇస్తారు, అది ప్రోగ్రామ్ చేసుకుని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్లో.
నాకొద్దు. అదే అదే తప్పించుకుందాం యాక్చువల్‌గా. సో, మీరు 15-20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్‌నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే కాఫీ తాగుతారా? పర్లేదండి. ఓకే. ఐ కెన్ కాఫీ యాహ్! కాఫీ 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 కాఫీతో మీరు కాఫీ కాఫీతో. కప్పుతో కుదిరితే 4 మాటలు వీలైతే ఫస్ట్ గెస్ట్‌కి ఇవ్వండి సార్ ప్లీజ్. అయ్యో! పర్లేదు. ఓహ్! లేదు కాఫీ ఓకే అండి. మీరు గ్రీన్ టీయా? లేదండి. అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు లేదు. వీళ్ళు పొరపాటు పడ్డారు. ఆ! గ్రీను అసలు పొద్దున మాత్రం ఒక గ్రీన్ కప్పు 2 కప్పులు కాఫీలు ఉంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి నడవదు అసలు అంతే. కానీ నేను నేను ఆల్వేస్ చెప్పండి. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఒక 7 తాతలు అట్లా. సో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర దగ్గర 6 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. ఓహో! సో పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంపుతోటి. అవును. ఇంతింత కాఫీలు కాదు, ఒక మరచెంపుతోటి. సో నేను లిటరలీ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తింటాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ కాఫీ ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును. అంతే. హ్మ్. అంతే. కానీ కమింగ్ బ్యాక్ 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఐ ఫీల్ ఎనీ పర్ఫార్మన్స్ లైఫ్ అవునండి. చాలా టాక్సింగ్‌గా ఉంటుంది కదండీ! టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్ అనిపించదు. హ్మ్. మీరు పర్ఫార్మ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు. ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్, అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు, ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది కదా. హ్మ్. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మీరు అంత కంటిన్యూస్గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యు ఆర్ రియల్లీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు చాలా ట్రిమ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి డైట్ కూడా ఐ యామ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1.5 ఇయర్‌లో కొద్దిగా, ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1.5 ఇయర్‌లో కొద్దిగా గివప్ కొట్టినట్టున్నా. గివప్ అంటే యాక్చువల్లీ మొన్న 'హత్య' అనే ఒక సినిమా చేశా. అవును తెలుసు. సో దాంట్లో ఒక 55-65 ఇయర్ ఓల్డ్ క్యారెక్టర్‌ది. సో దానికి పర్లేదు పొట్టున్నా అనే టైంలో ఒక సైకలాజికల్‌గా నేను సడన్‌గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ వేసుకునేటప్పటికి ఎక్కడో తెలియని ఫిట్‌నెస్, మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్‌గా ఎక్కడో నాకు మైండ్‌లో అని చెప్పి ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను.